ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ సంస్థలకు తామిచ్చినటువంటి రుణాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు బకాయిలు చెల్లించకపోవడంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్, సో పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ సంస్థలకి రుణాలు మంజూరు చేసే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. ఈ సంస్థలు ఇచ్చినటువంటి రుణాలు సమయానికి ఇన్స్టాల్మెంట్స్ వడ్డీలతో సహా చెల్లించకపోవడం వల్ల అనేక దఫాలుగా లేఖలు రాసి సంప్రదింపులు జరుపున కనీసం స్పందన లేకపోవడంతో ఈ నెల మొదట్లో ఆర్ఈసి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మల్హోత్రా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. సబ్జెక్ట్ డిఫాల్ట్ అండర్ టర్మ్ లోన్ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ బై ఆర్ఈసి టు ఏపీ పవర్ యూటిలిటీస్. ఆంధ్రప్రదేశ్ పవర్ యూటిలిటీస్కి తాము ఇచ్చినటువంటి రుణంలో రెండు సంస్థలు ఏపీ జెన్కో 11,157 కోట్ల లోన్ చెల్లించాలి, ఓవర్ డ్యూ 405 కోట్లు ఉంది. ఏపీపీడీసీఎల్ 1,270 కోట్ల బ్యాలెన్స్ ఉంది, 141 కోట్లు డ్యూ ఉంది. అంటే మొత్తం లోను 12,427 కోట్లు కట్టించాల్సి ఉండగా 546 కోట్లు మాకు చెల్లించాల్సిన మొత్తం డ్యూగా మిగిలింది. ఇన్స్టాల్మెంట్లో 546 కోట్లు. యాజ్ యూ ఆర్ అవేర్, ఆల్ క్రెడిట్ ఇంపేర్డ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ రిపోర్టెడ్ టు ఆర్బీఐ అండ్ క్రెడిట్ మానిటరింగ్ ఏజెన్సీస్. ఇవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా, నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్గా మారిపోయాయి ఇన్ ది బుక్స్ ఆఫ్ ఆర్ఈసి. ది డీటెయిల్స్ సో అండ్ సో. సో ఈ సంస్థలకు సంబంధించి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక అకౌంట్స్గా ఉండిపోవడం వల్ల ఆర్బీఐకి క్రెడిట్ మానిటరింగ్ ఏజెన్సీస్ అయిన సిబిల్ ఇవన్నీ కూడా మేము ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ విచ్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ది రెప్యుటేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఆఫ్ నాట్ ఓన్లీ ది సెడ్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో ది స్టేట్. అంటే ఈ రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి ఏపీ జెన్కో, ఏపీపీ డీసీఎల్కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరపతి కూడా కోల్పోతుంది. ఫర్దర్, ది ఇంపైర్మెంట్ ఆఫ్ దీస్ అకౌంట్స్ హ్యాస్ కాజ్డ్ event of default in terms of the loan agreement and consequently as per terms of the agreement. We shall be constrained to initiate actions like invocation of default escrow account, recall of loan, ఇచ్చిన రుణం తిరిగి వెనక్కి తీసుకుంటాం, సెక్యూరిటీ ఇన్వొకేషన్ అంటే మీరు ఏదైనా సెక్యూరిటీగా పెడితే వాటిని ఎలా ప్రొసీడ్ అవ్వాలో అట్లా ప్రొసీడ్ అవుతారు. అంటే ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లని తనఖా పెట్టి రుణం తీసుకుంటుంది, వీళ్ళు చెల్లించకపోతే ఆ పవర్ ప్లాంట్ల మేము వేలం వేయాల్సి వస్తుంది. అండ్ ఇనిషియేటింగ్ ఐబీసీ ప్రొసీడింగ్స్ అంటే ఇన్సాల్వెన్సీ, దివాలా తీసే సంస్థలను కూడా ప్రకటించాల్సి వస్తుంది. మోర్ ఓవర్, నో అడిషనల్ ఫండింగ్ విల్ బీ పాసిబుల్. ఇక ఎప్పటికీ ఫండింగ్ ఇవ్వం. దానితో పాటుగా దిస్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్, ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. డిఫాల్ట్ బై ఏ గవర్నమెంట్ కంపెనీ హ్యాస్ సీరియస్ రిపర్కషన్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఈసి, మీకు రుణం ఇచ్చినటువంటి మా మీదే కాదు, అండ్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, బట్ ఆల్సో ది పవర్ సెక్టర్ ఆఫ్ ది కంట్రీ. ఎంటైర్ దేశంలో ఉన్న విద్యుత్ రంగం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఎగవేత చేస్తే, ఇన్సాల్వెన్సీ అయితే, దీని ప్రభావం ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయితే దేశంలో ఉన్న విద్యుత్ రంగం మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, దిస్ ఈజ్ టు రిక్వెస్ట్ యూ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ అడ్వైజ్ ది ఆర్గనైజేషన్స్ టు రిమిట్ 546 crores urgently. Failing which we will be forced to take further necessary action for recovery of loan. ఇమ్మీడియట్గా మీరు చెల్లించమని ఆర్గనైజేషన్స్కి చెప్పండి. లేని పక్షంలో మేము తదుపరి పరిణామాలు, తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది రుణం రికవరీ చేసుకోవడానికి. ఎంత సీరియస్ లెటర్ చూడండి. దీనికి కూడా స్పందించకపోతే ఈరోజు నేరుగా
ఆ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సీఎండీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కలిసిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా ఐఏఎస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ థిల్లాన్ ఐఏఎస్ ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన మీడియాతో మాట్లాడిన బైట్స్ అవి లేవు, ప్రెస్ నోట్ మాత్రం ఇచ్చింది గవర్నమెంట్. ఈవేళ చక్కటి సమావేశాలు జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాం. మేము చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంపై చర్చించాం. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్పై కూడా మాట్లాడుకున్నాం. విద్యుత్ రంగంపై చర్చించాం. ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయి. ఆర్డీఎస్ఎస్పై కార్యాచరణ రూపొందించుకుని ఆ పథకం నుంచి ప్రయోజనం పొందాలన్నారు. డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి సమర్థత చూపిస్తున్నాయా? ఆయన రాశారు లెటరు. దీని ప్రభావం మొత్తం దేశం మీద పడుతుంది, విద్యుత్ రంగం కుప్పకూలిపోతుంది, ఇన్సాల్వెన్సీ ఇనిషియేట్ చేస్తాము, ఐబీసీ ప్రొసీడింగ్స్, ఆల్రెడీ ఎన్పిఏ అకౌంట్స్గా ఉన్నారు మీరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, తక్షణం చెల్లించకపోతే తదుపరి పరిణామాలకు మేము బాధ్యులం కాదు, ఇక మాకు ఫోర్స్ తప్పట్లేదు అని లెటర్ రాశారు. ఇది పరిస్థితి. తక్షణం ఇలాంటి రుణాలన్నీ కూడా చెల్లించడం కోసం మరొక కొత్త రుణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఏపీఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట, అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి, భారతదేశంలో ఒక్క సిక్కిం తప్ప భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి బ్యాంకర్ ఆర్బీఐ మాత్రమే. ఆర్బీఐ ద్వారా మాత్రమే రుణ సదుపాయాలు పొందాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఆర్బీఐ ద్వారా ప్రతి మంగళవారం వాళ్ళు ఆక్షన్కి వెళ్తారు, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు, ప్రొసీడింగ్స్ మొత్తం ఆర్బీఐ ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ఆధారంగా వాళ్ళు చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం రుణాలు తీసుకోవడం సహజం. అయితే ఆ రుణాలు ఎలా పడితే అలా తీసుకుంటే, రాష్ట్రం దివాలా తీస్తే అల్టిమేట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆ రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్ర ఆదాయం, తలసరి ఉత్పత్తి వ్యయం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇంత లిమిట్ అని చెప్పి ఆ రుణం మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏపీఎఫ్ఆర్బిఎం చట్టం కూడా ఉంది. దాని పరిధి కూడా దాటిపోయి రుణాలు తెచ్చారు ఇప్పటికే. అయినప్పటికీ ఇకపై అదనపు రుణం తీసుకునే అవకాశం రాష్ట్ర కేంద్రం ఇవ్వలేదు. సో ఆర్బీఐ ఈ రెవెన్యూ ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్కి 36,000 కోట్లు ఎంతో అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పటికే సుమారు 35,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇక 1,200 కోట్లు ఎంతో మాత్రమే అవకాశం ఉంది వచ్చే మార్చి ఏప్రిల్ వరకు. ఆ డబ్బులు సరిపోవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా దొడ్డిదారిన ప్రభుత్వం వేరే కార్పొరేషన్లు పెట్టి వాటి ద్వారా రుణాలకు ప్రయత్నం చేసింది. అయితే ఆ కార్పొరేషన్లు ఏ పర్పస్తో ఉన్నాయో ఆ పర్పస్ కోసం రుణాలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి స్టేట్ డెవలప్మెంట్ కోసం కాకుండా ఆ స్టేట్ డెవలప్మెంట్ కోసం పెట్టిన కార్పొరేషన్ రుణాలు తెచ్చుకొని ఆ రుణాలు సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారు. సో మళ్ళీ అది ఎలా తీరుస్తుంది? దానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక ఇష్యూ, ఇది కోర్టులో పెండింగ్లో ఉంది. అది ప్రాబ్లం కాబట్టి కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్, అంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేసేటటువంటి కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మద్యం అమ్మేటటువంటి కార్పొరేషన్కి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్స్కి వ్యాట్ ద్వారా ఎంత వస్తుంది, ఆ వ్యాట్ను తగ్గించి 100%, అంటే 150 రూపాయలు వ్యాట్ ఉంటే 50 రూపాయలు చేసి ఆ 100 రూపాయలని నేరుగా ఖజానా కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్కి ఇన్కమ్గా చూపించి దాన్ని తనఖా పెట్టి కొత్తగా మరొక 25,000 కోట్లు అప్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా బ్యాంకర్లకు గమనించాలి. బ్యాంకర్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు రుణం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనా, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లైనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంఘాలైనా, అనుబంధ సంస్థలైనా ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వం కిందే లెక్క. అది రాజ్యాంగం చెప్తోంది, చట్టం చెప్తోంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించినా, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్కి అప్పించినా మొత్తం ఒకే అంబ్రెల్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టము, రాజ్యాంగము చెప్పిన నిబంధనలోకే వస్తుంది. 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చని ఉందనుకోండి, ఏ రకంగా అయినా 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుని
కార్పొరేషన్ల ద్వారా ఇంకో 1000 రూపాయలు తెచ్చుకుంటా అంటే కుదరదు. మొత్తం 1100 రాష్ట్ర ప్రభుత్వం కింద లెక్క. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యాంకర్లు ఎందుకు రుణాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. బ్యాంకర్లు కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లే మా డబ్బులు గవర్నమెంట్ తీర్చట్లేదు, ఎన్పిఏ అయ్యాయి, ఇన్సాల్వెన్సీ ప్రొసీడ్ అవుతాము అని చెప్తే, ఒకవేళ ఈ బ్యాంకర్ల రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చకపోతే పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీర్చకుండా ఉండే పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎందుకుంది అంటే, ఇప్పటికే అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ సంవత్సరం అమ్మ ఒడిని జూన్కి వాయిదా వేశారు, జనవరిలో ఇవ్వలేదు అని. అంటే ఒక సంవత్సరం విద్యా సంవత్సరంలో ఉన్న పిల్లలు అమ్మ ఒడిని కోల్పోయారు అని. ఉద్యోగులు గోలగోలు చేస్తున్నారు, ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇంకెప్పుడు ఇవ్వట్లేదు, ఎప్పటికో వాయిదాలు వేస్తూ పోతారు అని. అంటే ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, పెన్షన్లు వీటికే ఇబ్బంది అవుతుంటే, మీరు చెప్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయగలరా అంటే, సంక్షేమ పథకాలు కూడా భవిష్యత్తులో ఇవ్వలేరేమో అని ఆర్థిక రంగ నిపుణులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.